సంవత్సరాల తరబడి ఎన్ని మందులు వాడినా మీ మోకాల నొప్పులు తగ్గట్లేదా? ప్రాణ పెయిన్ క్లినిక్ లో అత్యాధునిక చికిత్స. నమస్తే, నేను విజయ్. డిప్యూటీ సీఎం కొణిదెల పవన్ కళ్యాణ్ పిఠాపురంలో ల్యాండ్ కొన్నారని తెలుసా? పవన్ కళ్యాణ్ పిఠాపురంలో స్థలం ఎందుకు కొన్నారో తెలుసా? ఎంత స్థలం కొన్నారు, అందులో ఏం కట్టబోతున్నారో తెలుసా? పిఠాపురంలో పవన్ కళ్యాణ్ స్థలం కొనుగోలు గల కారణాలపై బిగ్ స్టోరీ మీకోసం. ఎన్నికల ముందు పవన్ కళ్యాణ్ పై అనేక ఆరోపణలు వెలువెత్తాయి. ముఖ్యంగా అప్పటి అధికార పక్షం వైసీపీ నేతల నుంచి విమర్శల బాణాలు సంధించారు. ఏమని సంధించారు? పిఠాపురం నుంచి పవన్ కళ్యాణ్ పోటీ చేస్తున్నారు, గెలిచాక ఇక్కడేమైనా ఉంటారా? పవన్ కళ్యాణ్ గెలిచాక హైదరాబాద్లో ఉంటారు, ఇక్కడి ప్రజల సమస్యలు చెప్పాలంటే మీరంతా హైదరాబాద్కు వెళ్లాల్సిందే అంటే పవన్ కళ్యాణ్ గెలిచాక ముఖం చాటేస్తారంటూ చెప్పుకొచ్చారు. కానీ అవేమీ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గెలుపును కాదు, అఖండ విజయాన్ని ఆపలేకపోయాయి. 69,169 ఓట్ల భారీ మెజారిటీతో పిఠాపురం ప్రజలు పవన్ కళ్యాణ్ను గెలిపించిన విషయం తెలిసిందే. సరే, పిఠాపురంలో ల్యాండ్ కొనుగోలు విషయానికి వద్దాం. ఎన్నికలకు ముందు పవన్ను పిఠాపురంలో ఉండరు అన్నారు కదా, ఆ మాటలు నిజం కాదు. వారు అన్నా అనకపోయినా పిఠాపురం ప్రజలకు పవన్ అందుబాటులో ఉంటారు. డిప్యూటీ సీఎం అయినా, మంత్రి అయినా, ఎమ్మెల్యేగా ప్రజలకు పవన్ కళ్యాణ్ అందుబాటులో ఉంటారు. అందుకే పిఠాపురంలో తన నివాసాన్ని పర్మనెంట్గా అంటే శాశ్వతంగా ఏర్పాటు చేసుకోబోతున్నారు. అంతేకాదు క్యాంప్ ఆఫీసును కూడా కట్టుకుంటున్నారు. పిఠాపురంలో 2 చోట్ల పవన్ కళ్యాణ్ ల్యాండ్ కొనుగోలు చేశారు. పిఠాపురం మండలంలోని భోగాపురం, ఇల్లింద్రాడలో ఉన్న రెవెన్యూ పరిధిలో 1 ఎకరా 44 సెంట్లు ఒక భూమిని, అలాగే 2 ఎకరాల 8 సెంట్ల భూమిని ఆయన కొనుగోలు చేశారు. ఆ భూమికి సంబంధించి రిజిస్ట్రేషన్ కూడా పూర్తి చేయించుకున్నారు పవన్ కళ్యాణ్. సో పవన్ కళ్యాణ్ పిఠాపురంలో ఇంటి నిర్మాణం కోసం కొనుగోలు చేసిన భూమిలో 2 ఎకరాల స్థలంలో క్యాంప్ ఆఫీసు, మిగిలిన స్థలంలో ఇల్లు కట్టుకోబోతున్నారు. తాను ప్రాతినిధ్యం వహిస్తున్న పిఠాపురం వాస్తవుడిగా ఉంటానని బహిరంగ సభలో డిప్యూటీ సీఎం ప్రజల ముందే ప్రకటించేశారు. ప్రజల నుంచి వచ్చే వినతులను, ఫిర్యాదులను తెలుసుకునేందుకు క్యాంప్ ఆఫీసును కూడా కడుతున్నారు. ప్రజల నుంచి వచ్చే అర్జీలను తీసుకునేందుకు ఇప్పటికే 5 వ్యక్తులు కూడా నియమించారు పవన్ కళ్యాణ్. వైద్యం, విద్య, అపహరణలు, దాడులు, ఉపాధి వంటి సమస్యల నుంచి ఎక్కువగా పవన్ కళ్యాణ్కు వినతులు వస్తున్నాయి. వాటన్నిటినీ వేగంగా పరిష్కరించే దిశగా చర్యలు చేపడుతున్నారు. మొన్ననే విన్నాం కదా, విజయవాడలో తన కూతురు మిస్ అయిందని ఓ మహిళ పవన్ కళ్యాణ్కి ఫిర్యాదు చేస్తే ఆగ మేఘాల మీద ఆ కేసును ఛేదించేలా పోలీసులపై ఒత్తిడి తెచ్చారు డిప్యూటీ సీఎం. చివరకు మిస్ అయినటువంటి ఆ యువతిని జమ్మూలో గుర్తించారు. పోలీసులు వాళ్ళను విజయవాడకు తీసుకువచ్చారు. ఇలాంటి ఎన్నో కేసుల్లో పవన్పై ప్రజలు విశ్వాసంతో ఉన్నారు. వారందరికీ అందుబాటులో ఉంటూ తన శక్తి మేరకు సాయం చేయాలనే తపనతో పిఠాపురంలో అందరికీ అందుబాటులో ఉంటున్నారు పవన్ కళ్యాణ్. ఆయనను స్ఫూర్తిగా తీసుకుంటే రాష్ట్రమే కాదు, దేశం కూడా సస్యశ్యామలం అవుతుంది. రాజకీయ నాయకులంటేనే గౌరవం పెరుగుతుందని చెప్పడానికి ఎటువంటి సందేహం లేదు. పవన్ అనుసరిస్తూ ఇచ్చే సందేశం ఎంతో మందికి ఆదర్శం అని చెప్పడం ఎంత మాత్రం అతిశయోక్తి కాదు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.